హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన పరాక్రమం సినిమా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా ఒక రేంజ్లో ఉంది. నేను చెప్పాలంటే మీరు ఎలా అనుకుంటారో దానికి డబులే ఉంటుంది భయ్య సినిమా. ఎందుకంటే నాకైతే విశ్వక్సేనని చూసినట్లు అనిపించింది భయ్య. అది కూడా పలక్నామా దాస్ చూసినట్లు అనిపించింది. అంటే నేను రెండుకి కంపేర్ చేసినాను కాదు, నాకు ఆ రేంజ్లో అనిపించింది. అసలు నిజంగా బండి సార్ అసలు ఆయన యాక్టింగ్ చూస్తుంటే మత్తిపోయింది భయ్య. నిజంగా ఒక్కటి మాత్రం చెప్పచ్చు, సినిమాకి ఎవరైనా పేరు పెడితే మాత్రం అక్కడే కొట్టండి, తప్పు లేదు. ఆ రకంగా ఉంది సినిమా. అయితే మనం ఎంతలా అనుకుంటామో సినిమా అంతకు మించి ఉంది భయ్య. అయితే ఈ సినిమాకి మైనస్ పాయింట్ ఒకటి భయ్య, మ్యూజికే మాత్రం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం మైనస్ అనిపించింది. మిగతా ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ అంటారు కదా, ఆ రేంజ్లో ఉంది భయ్య. నిజంగా ఆయన కష్టపడి ఈ స్టేజ్కి రావడము, ఇలాంటి సినిమాలు ఎంచుకోవడము సాహసం అనే చెప్పాలి. నిజంగా సూపర్ అనిపించింది. అయితే ఆయన డ్రామా క్యారెక్టర్ వేస్తాడు భయ్య సినిమాలో, అసలు మామూలుగా ఉండదు, సూపర్ అనిపిస్తుంది. అయితే రెగ్యులర్గా వచ్చే స్టోరీ అయితే మాత్రం రెగ్యులర్గా మామూలుగా రెగ్యులర్గా వచ్చే స్టోరీలే. కాకపోతే ఈయన చూపించిన విధానం మాత్రం ఒక డిఫరెంట్ని మనకు పరిచయం చేస్తుంది. అలాగే మనము సినిమా అంటే ఇదిరా అనే ఫీల్ లేక కూడా తీసుకుపోతుంది భయ్య. నిజంగా సూపర్ అనిపించింది. అన్నిటికన్నా ఈయన యాక్టింగ్ మాత్రం ఇంకా మనం ఒక 10 మార్కులు అనుకుంటే 10కి 10 వేయచ్చు అనే రేంజ్లో అయితే యాక్ట్ చేశాడు. నిజంగా ప్రాణం పెట్టి చేశాడేమో అనిపిస్తుంది భయ్య. సినిమాకి మాత్రము సూపర్ అనిపించింది భయ్య. నిజంగా ఇలాంటి సినిమాల్ని, ఇలాంటి హీరోల్ని ఎంకరేజ్ చేయండి. కొత్త అని మాత్రం తీసి పడేద్దండి ప్లీజ్, దయచేసి.